ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన ధ్యానాంశముగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందకమని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. దేవునియందు నిలిచినప్పుడు మనము ఏ రీతిగా నడవాలి ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ వాక్యము మనకెంతో ఆదరణకరంగా వాక్యం ఇవ్వబడింది. ఇది మోషే మరి ఇశ్రాయేలు నడిపించి చివరి క్రమములో యెహోషువకు చెప్పిన మాటలు. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందకమని చెప్పాడు. మన ముందర నడిచేవాడు యెహోవా అని విశ్వాసంతో మనం ఉండాలి. దేవుడు మన ముందు నడుస్తున్నాడు కాబట్టి మనము దేనికి భయపడవద్దు. అనేక సందర్భాలలో మనము కొన్ని అననుకూల పరిస్థితుల్లో కూడా ఈ వాక్యము ఆదరణకరంగా ఉంటుంది. మనకి తెలియని ప్రదేశంలో, మనకు అనుకూలం లేని ప్రదేశంలో మన ముందు నడిచే దేవుడు అన్యుల మధ్యనో, మనకు అననుకూల పరిస్థితుల మధ్యనో నిన్ను నిలవబెట్టి వారందరూ కూడా నిన్ను ఇంకొక రీతిగా చేయాలనుకునే దానికన్నా నువ్వు విస్మయముందే రీతిగా నిన్ను గొప్పవాడినిగా చేసి వారి చేత గొప్పవాడిగా అనిపించే క్రియలు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకునము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయో నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక యుండును. ఈ మాట తన కుమారుడైన సొలొమోనుకి దావీదు మరి దేవుని మందిరం కట్టాలనుకునే ప్రక్రియలో మరి అంత పెద్ద మందిరము మరి అప్పటి వరకు ఎవరు కట్టలేదు. మరి అటువంటి గొప్ప ఆలయాన్ని కట్టాలనుకునే ఉద్దేశంతో దావీదు చాలా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దావీదు కాదు, నీ కుమారుని ద్వారా కట్టబడుతుందని అనుకున్నప్పుడు సొలొమోను మరి దావీదంత అనుభవం కలిగి అన్ని విషయాల్లో మరి దేవుని అనుసరించి ఇంకా వచ్చినవాడు కాదు. అందుకని చెప్తున్నాడు ధైర్యంగా, నీ ముందర నడుచువాడు యెహోవా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని చేసుకో. అంటే మనము అప్పటి వరకు ఆ యొక్క పరిస్థితులను చూస్తే బలహీనములుగాను అల్పులుగాను ఉండవచ్చు. మన ముందు వెళ్ళవలసిన కార్యం, మనం చేయవలసిన మరి ప్రయాణం, మన జీవిత గమనం, మనం ఈ కార్యములు చేయగలమా? అటువంటి క్రమములో నీవు నమ్మినవాడు, నువ్వు విశ్వసించిన దేవుడు నీకు ముందు నడిచేవాడు ఉంటాడు. కాబట్టి నీవు బలము తెచ్చుకొని ధైర్యముగా నీ పనికి ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. కాబట్టి నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు విశ్వసించిన దేవుడు నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తాడు. మరి యొక్క భయము పొందే పరిస్థితుల నుంచి విస్మయమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మరి ఈ విషయము మనము బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలును దేవుడు ఎట్లా నడిపించాడో చూస్తే, దేవుడు మన ముందు నడిచి మరి అనేకమైన విపత్కర పరిస్థితులు హెచ్చించే రీతి మనకు తెలుస్తుంది. అయితే దీని అంతటికీ కారణం ఏమైంది? దానియేలు దేవుని యందు ఉన్న విశ్వాసం. కాబట్టి దేవుని నీతిమత్వంలో మనం ఉన్నామంటే మనకున్న విశ్వాసము, మనం నమ్మిన దేవుడు మన నీతిమత్వాన్ని బట్టి మనతో ఉండి నడిపిస్తాడు. కాబట్టి మనం చేయవలసిన కార్యాలు మనము చేయగలుగుతాము, ధైర్యంగా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి దేనికి భయపడవలసిన అవసరం లేకుండా మనం ఈ లోకంలో జీవించాలి. అయితే నీ నీతిమత్వాన్ని బట్టి నిన్ను నడిపించేవాడు నిన్ను అనేక రీతిలో హెచ్చించగలిగిన గొప్ప క్రియలు చేస్తాడు. మరి దానియేలు గ్రంథం మనం చూస్తే యెరూషలేము పట్టణమును, ఆ యొక్క దేవాలయంను కూడా, ప్రాకారములన్నీ కూడా కూల్చివేసి ఆ సామాగ్రిని కూడా తీసుకుని నెబుకద్నెజరు వెళుతూ అష్పెనెజరుకి, అంటే ఆయన దగ్గర పనిచేసేవాడికి, ఇక్కడ జ్ఞానవంతులై విద్యావంతులై ఆ ఏ లోపం లేకుండా ఉన్నవాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి తర్ఫీదు ఇమ్మన్నాడు. ఏ రీతిగా? రాజుగారి భోజనములో వాళ్ళకు కూడా ఇచ్చి కల్దీల భాషను నేర్పి మంచి తర్ఫీదు చేసి రాజాస్థానంలో పనిచేయడానికి ఉపయోగపడే రీతిగా తయారు చేయమని అష్పెనెజరుకు చెప్పారు. అష్పెనెజరు ఏం చేశాడు? అక్కడి నుంచి ఎన్నుకున్న వాళ్ళలో దానియేలుకి బెల్తషాజర్ అని పేరు పెట్టాడు. ఆ రీతిగానే హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలుకు మెషక్ అనియు,
అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టి సకలమైన సౌకర్యాలు ఇచ్చి రాజు భుజించే భోజన పదార్థాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు ఆ భోజనంలో అనేకమైన పదార్థాలు ఉంటాయి. మరి ఆ ద్రాక్షరసం మత్తు కలిగింది ఉంటుంది. వీటన్నిటిని భుజిస్తే ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. దానియేలుకు ఒక బానిసగా పట్టుబడి వచ్చినవాడు, అన్య దేశస్తుల మధ్యన ఉన్నవాడు, చెరపట్టబడిన వాడికి అవకాశం ఇవ్వటం అరుదు. అయినా వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు చాలా వరకు ఏం చేస్తారు? మనకి ఇక్కడికి వచ్చి మెసులుకోవటమే వీలు లేని పరిస్థితిలో అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇచ్చే ప్రతిదాన్ని మనం తీసుకోవాలని. అంటే క్రైస్తవుల్లో మనం చూస్తే 3 రకాలుగా ఉంటారు. మొదటిగా ఎంతో దేవుని యందు నిలిచి ఉన్నవాళ్ళు సమస్య కానీ ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏది అనుకూలమో దాంట్లో మరల్చుకొని పోతూ ఉంటారు. మనకి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి, మనం పట్టబడ్డాం, ఇప్పుడు మనం చెరకెళ్తున్నాం, దేవుడు మనకి ఇంకా లేడు, లేకపోతే మనకి ఏం సాయం చేయడు, ఎదుటివాడు బలవంతుడు కాబట్టి వాడి మాట వినాలనుకుని వాడు చెప్పిన దానికి అనుసరిస్తూ పోయేవాళ్ళు మరి కొంతమంది. రెండవ క్రైస్తవులు మనం చెప్పాలంటే వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, వాళ్ళ దేవుని యందు ఆపేక్ష ఉంటుంది, వారు దేవునిలో బలపడాలని ఉంటుంది, చాలా కార్యాలు చేస్తారు. కానీ వారికి ఎవరో ఒకరు సాయం చేయాలి. అంటే ఎవరో మంచి బలమైన ప్రార్థనా పరులు అటువంటి సమూహము వారికి ఉన్నప్పుడు మాత్రమే నిలవగలుగుతారు. అంటే వారికి ఉన్నదానికి వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం పొంది, అంటే ఇతరుల నుంచి ఆదరణ పొందితే కానీ వారు నిలవగలిగిన వాళ్ళు రెండవ రకమైన క్రైస్తవులు. మూడవ రకమైన క్రైస్తవులు ఏ పరిస్థితి వచ్చినానో నా ముందు నడిచేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నాకున్నాడు కాబట్టి ఈ విపత్కర పరిస్థితిని ఎదిరించగలను. విపత్కర పరిస్థితుల్లోనూ అననుకూల పరిస్థితుల్లోనూ నువ్వు అన్య దేశంలోనూ అన్యుల మధ్యనో నీకు ఒక సమస్య లేకపోతే నిన్ను సరిగా ఎంచుకునే పరిస్థితిలో నీ విశ్వాసం ఏంటి? నిన్ను నడిపించేవాడు విడిచిపెడతాడా? అంటే అందరూ బాగున్నప్పుడే నీతో పాటు ఉంటాడే దేవుడు అనుకుంటున్నావా? దేవుడు మానవుల జ్ఞానానికి మించిన జ్ఞానం కలిగిన వాడు, మానవుల స్థితులకి మించిన ఆయన పనులు చేయగలిగినవాడు. అటువంటి విశ్వాసం కలిగిన నువ్వు అన్యుల మధ్యన నీవు ఉన్నప్పుడు, వారి సమూహం ఎక్కువైనప్పుడు, వారి బలమే అధికమైనప్పుడు నువ్వెందుకు అల్ప విశ్వాసంలో పడిపోతున్నావు? నిన్ను నడిపించేవాడు వారికైనా బలవంతుడు, వారికైనా తెలివైనవాడు, వారికైనా నడిపించగలిగిన వాడు. విశ్వాసము నువ్వు కోల్పోయి అల్ప విశ్వాసంలో పడిపోయినప్పుడు నువ్వు నిజంగా దేవుని యందు నిలిచిన వాడు కాదు. మరి దానియేలు అట్లా కాకుండా రాజుగారి భోజనంలో కూడా మీకు అన్నీ ఇస్తానన్నప్పుడు మాకు అవన్నీ ఇచ్చి అపవిత్ర పడం, ఎందుకంటే మా పద్ధతిలో మేము జీవించగలం, మాకు శాకాహారం ఇచ్చిన చాలు, దాంతో మేము భుజించి మీ తరఫీదులో మేము వస్తాం. మనం అన్య దేశంలో అన్యుల మధ్యనకి వెళ్ళినా మన యొక్క క్రమాన్ని తప్పకుండా మనం చేయాలి. కానీ ఇప్పుడు భారతదేశంలో మనం ఉన్నాం, భారతదేశంలో క్రైస్తవ మతం కాదు, వేరే దేశం నుంచి వచ్చిన మతం అంటారు. మనం క్రైస్తవంలో జీవించినప్పుడు ఇక్కడ మనము మరి అల్పులముగాను ఇంకో రకంగా అనేక రీతిగా ఆలోచించిన మనము మన క్రమము తప్పకుండా జీవించినప్పుడు ఇతరుల నుంచి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా వీళ్ళు అన్యులుగా బబులోను చెరకు పట్టబడి వెళ్ళినా అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది ఏమేం చేశారు? వాళ్ళకు అనుకూలంగా మరల్చుకుని వెళ్ళిపోయారంటే వారి యొక్క నీతిని వదిలేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎటువంటి వాళ్ళు? వాళ్ళకి ఉంది, కానీ వాళ్ళకి ధైర్యం చెప్పేవాడు కావాలి. ఇది రెండవ రకమైన క్రైస్తవులు. ఎప్పుడైతే దానియేలు నిలబడి చెప్పాడో మాకు ఈ ఆహారం అవసరం లేదు, మమ్మల్ని చూసే దేవుడు మమ్మల్ని మంచిగా చూస్తాడు, మీ ఎందు తరఫీదు మేము అవుతాము, అన్ని విషయాలు సహకరిస్తాము, కానీ ఇది లేకుండా ఉన్నప్పుడు వాడు చెప్తున్నాడు అష్పనేజు, అయ్యా మీరు ఈ రీతిగా మంచివాళ్ళ కనబడుతున్నారు, కానీ ఈ ఆహారం తీసుకోలేదనుకో మీతో పాటు చాలామందికి నేను తరఫీదిస్తా, వాళ్ళు చాలా ఎన్ని తిని మరి పౌష్టికంగాను కనిపించవచ్చు. రాజుగారి భోజనం అంటే అన్ని రకాలు కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళతో మీరు చూసినప్పుడు మీరు చాలా స్వల్పంగా కనబడితే రాజు నుంచి నాకు ఆక్షేపణ వస్తుంది, కాబట్టి నన్ను సమస్యలు పడకుండా తీసుకోమన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానియేలు స్పష్టంగా చెప్తాడు, సరే నువ్వు అన్నావు, కానీ ఒక 10 రోజులు మాకు శాకాహారమే ఇచ్చి ద్రాక్షారసం ఇవ్వకుండా మంచి నీళ్ళు ఇవ్వు, ఇది తినిన తర్వాత మేము వారితో కన్నా అల్పులుగా కనబడితే నువ్వు చెప్పినట్లు చేయటానికో ఇంకొక రకమో మేము ఆలోచిస్తాం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వమన్నాడు. అది మొదటిగా క్రైస్తవులు చేయాల్సిన పని. అంటే దేవుని మీద నిలిచిన వాళ్ళు మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్న శోధనలో మనం ముందు ఉన్నప్పుడు మనం అక్కడ అల్పులమే, బలహీనులమే, ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు. ఆ రీతిగా మనము ఆ పరిస్థితులని ఎదుర్కొనడం అనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేరణత కలిగినది. అది ఎవరికి ఉంటుంది? దేవుని మీద నిలిచిన వాళ్ళకి. దానియేలు అడిగినప్పుడు సరే ఒక 10 రోజులు వీళ్ళకి శాకాహారము మామూలు పానీయాలు ఇచ్చారు, ద్రాక్షారసం ఇవ్వలే. 10 రోజుల తర్వాత చూస్తే వాళ్ళకన్నా వీళ్ళు యొక్క మరి ముఖాలు వాళ్ళకన్నా మంచిగా కనబడుతున్నాయి. ఎందుకని? వీళ్ళు ఏ ఆహారం తీసుకున్నా, ఏ పరిస్థితులు ఉన్నా దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉండి ఆయన మనతో ఉన్న ఆనందం, సంతోషము, సమాధానకరమైన జీవితము
మనుషుల ముఖంలో తేజస్సునిస్తుంది, మనుషుల ముఖంలో ఆదరణ కలిగి ఉంటుంది, మనుషుల ముఖంలో ఒక ధైర్యం ఉంటుంది. అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనకు ఎటువంటి శోధన లేదని విశ్వాసం మనలో ఉంటే మన యొక్క మరి ముఖము కానీ మన యొక్క క్రియలు కానీ భయముతో కానీ అల్ప విశ్వాసంతో కానీ ఉండవు. కాబట్టి వాళ్ళు వీళ్ళకన్నా తేజస్సుగా కనబడగలిగారు. ఎప్పుడైతే ఆస్పనేజ్ చూశాడో వీరు నమ్మిన దేవుడు లేకపోతే విశ్వసించినది నిజమై ఉంటుంది కాబట్టి వారిని ఆ రీతిగా ఉంచాడు. ఈ రీతిగా ఉంచి రాజాస్థానానికి తర్వాత కొంతకాలం తర్వాత తీసుకెళ్ళాడు. రాజాస్థానంలో కూడా రకరకాల పరీక్షలు జరిగి ఉంటాయి. నెబుకద్నెజరు ముందు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురిని ఎంపిక చేశారు. దేవుని నమ్మి విశ్వసించి మరి దేనికో ఆతృత పడకుండా అపవిత్రత పడకుండా నిలిచిన వాళ్ళకి మరి గెలుపు ఏ రీతిగా ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు. అంటే మన ముందు నడిచేవాడు దేవుడు అని విశ్వసించిన వీళ్ళకు నిన్ను నమ్మిన దేవుడు నిన్ను ఎన్నడూ విడబాయడు, ఎన్నడూ విడిపోడు, భయము చెందకని దేవుని చెప్పిన వాగ్దానము వాళ్ళు నడిపించింది. కాబట్టి ఆ స్థానంలో మంచి స్థానం పొందారు. దేవుడు మనల్ని నడిపించేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనల్ని హెచ్చించడానికి అనేక రీతులుగా దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. అంటే అక్కడ అన్యుల మధ్యన దేవుని సంకల్పం అంటే అన్యులకే దేవుడు కలగజేస్తాడు మనల్ని తీసుకునే రీతిగా. అప్పుడు నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. లేచినాక ఆయన పట్టణంలో ఎవరు ఉంటారు? కల్దీయులు అంటారు ఎక్కువ. అంటే ఇవన్నీ సోది చెప్పేవాళ్ళు కానీ రకరకాలమైన రాజస్థానంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఏది కళల భావాన్ని కానీ జరిగే విషయాలని చెప్పడంలో మరి ఆరితేరిన వాళ్ళు అనేక మందిని రాజస్థానంలో ఉంటారు. రాజుగారు వాళ్ళందరూ పిలిపించి నాకు ఒక మంచి కళ వచ్చింది, అది చాలాసేపు వచ్చింది, కానీ దాని భావం చెప్పాలి మీరని చెప్పాడు. వాళ్ళందరూ సరే రాజా నీకు వచ్చిన కళ చెప్తే మేము వాళ్ళకు అనుకున్న తూకాలతో అంటే ఏదో చెప్పగానే దానికి కొంచెం అటు ఇటు చేసి చెప్పడం అనేది అలవాటు. రాజుని పోగొట్టడమో లేకపోతే ఇంకో ఏ కళ వచ్చినా రాజుగారు గొప్పగా చెప్తే ఆయన మెచ్చుకుంటాడు. ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. సరే అయ్యా నీ కళ చెప్పమన్నాడు. అయితే రాజుగారు ఏం చెప్పాడు? కళ చెప్పలే. ఎందుకని? కళ మర్చిపోయాడు. కళ మర్చిపోతే వీళ్ళందరూ ప్రశ్న, నువ్వు కళ చెప్పకపోతే దాని అర్థం ఏమిటి చెప్తాం? ఆయన కళ చెప్తే అర్థం చెప్తాం కానీ కళ చెప్పడు, దాని భావం చెప్పమంటాడు. ఇక అన్నయ్య బాబు మేము అంత చెప్పేవాళ్ళం ఎవరు లేరంటే రాజుకి చాలా ఉగ్రం వస్తుంది. ఇంతమందిని పోషిస్తున్నా, ఇంతమంది జ్ఞానవంతులని ఇంత అన్నారు, వీళ్ళందరినీ చంపేసేయండి అనే రీతిగా ఆయన ఆజ్ఞించాడు. మరి మనుషులకున్న జ్ఞానం ఏది? ఎవడని చెప్తే దాన్ని బట్టి చెప్పటం. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పగలిగిన జ్ఞానము దేవతల ఆత్మ అంటే దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పగలుగుతారు. ఆ విషయాన్ని చెప్పించడానికి దేవుడు ఆయన కళ మర్చిపోయేట్లు చేశాడు. ఆయన కళ మర్చిపోతే ఇప్పుడు కళ చెప్పగలిగిన వాడు ఎవడు? దేవతల ఆత్మ దేవుని ఆత్మ ఉన్నవాడు మాత్రమే చెప్పగలరు. ఎందుకని? మనుషులకి కళ చెప్పని తెలియదు, కానీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు చెప్పగలిగిన మరి ఆధిక్యత దేవుడు ఇస్తాడు. అది ఎవరి దగ్గర ఉందో తెలియజేయడానికే ఈ క్రమం అంతా జరిగింది. ఆ రీతిగా దానియేలుకి మరి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళందరినీ నిర్మూలించే క్రమంలో వెళ్ళి దానియేలు చెప్తాడు, మాకు ఒక అవకాశం ఇస్తే మేము కూడా ప్రయత్నం చేస్తాము, కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి, మేము వచ్చి కలభావం చెప్తామని. అరే ఇంతమంది పెద్ద పెద్ద ప్రముఖులే ఉన్నారు, వీళ్ళు చెప్పలేరు, వీళ్ళు కొత్త వాళ్ళు చెప్తారా, సరే అవకాశం ఇద్దామని ఇచ్చాడు రాజు. అవకాశం ఇచ్చినప్పుడు మరి దానియేలు ఏం చేశాడు? మొదటిగా తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ పిలిచి మనము ఈ కళల భావం చెప్పాలి, కళ మనకు తెలియదు, మనకి తెలియజేయగలిగిన వాడెవడు? మనం నమ్మిన దేవుడు. కాబట్టి మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన అడిగి మనం పొందాలంటే ముందుగా మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. అంటే దేవుని యందు నమ్మిన వాళ్ళు మొదటగా చేయవలసింది ఏంటి? వాళ్ళందరూ కలిసి దేవుని అడగాలి, మేము ఈ సమస్యలో లేకపోతే ఇది ఉంది ఏ రీతి అధిగమించాలని. ఆ రీతిగా వాళ్ళు అనుకుని వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి దానియేలు వెళ్ళిపోయి గదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రవచనము బయలుపరచబడింది. కాబట్టి దేవుని కార్యము మనం చేయాలంటే మొదటిగా మనము విశ్వాసంలో ఉండాలి, రెండవదిగా అపవిత్రత పొందకూడదు, మూడవదిగా మనకున్న దాన్ని బట్టి శోధనలు పడకూడదు. ముందుగా విశ్వాసంతో ఉన్నారు, రెండవదిగా మరి అపవిత్రత పడకుండా ఉన్నారు, మూడవదిగా మరి ముందున్న వాటి గురించి వీళ్ళు ఆతృత పడలే, నాలుగవదిగా దేవుణ్ణి అడగాలి, నీకేం కావాలి అది దేవుణ్ణి అడగాలి. ఏ రీతిగా ఉన్న సమూహం అంతా కలిసి దేవుని ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు అప్పుడు వాళ్ళకి దానియేలుకి ఆ కళలను గంచి దాన్ని దర్శన భావం చెప్పాడు. అప్పుడు రాజాస్థానానికి వెళ్ళినప్పుడు ఈ కళలో ఏమొచ్చినాయి అంటే, రాజా నీకు తల బంగారంతో కడిగి భుజాలన్నీ వెండితో, తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, పాదాలు 2 మట్టితో 1 ఇనుముతో ఉన్నవి, ఒక పెద్ద రాయి, ఆ రాయి చేతితో తీసుకుని కొట్టినప్పుడు మొత్తం అంతా శిథిలమైపోయింది, ఈ రీతిగా నీ కళ వచ్చిందని చెప్పాడు. రాజు కళ మర్చిపోయాడు అనుకున్నాడు, ఇది చెప్పినప్పుడు రీకలెక్ట్ అయింది. అంటే నిజంగా నిజంగా గుర్తొచ్చిందా?
దేవుని ప్రేరణ చేత గుర్తొచ్చిందా? ఏదైనా సరే దేవుని సంకల్పము మనకు తెలియదు. అప్పటికి వరకు మర్చిపోయినవాడు చెప్పగానే నిజమే ఈ రీతిగా వచ్చిందని చెప్పాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. నిన్ను హెచ్చించటానికో నిన్ను నిలబెట్టడానికో దేవుడు చేసే క్రమములో నీవు దేవుని యందు విశ్వాసం ఉంటే అక్కడ జరగవలసిన కార్యక్రమం అంతా ఆయన నడిపిస్తాడు. మర్చిపోయినదే వాడికి గుర్తు తెప్పించాడు, చెప్పిన యథార్థత బట్టి నిలబెట్టగలిగాడు. ఆ రీతిగా దానియేలు చెప్పినప్పుడు విస్మయం పొందాడు. అరే, ఈ రీతిగా చెప్పగలిగావు, నిజమే, దాని భావం ఏంటి చెప్పమన్నాడు. అయితే దానియేలు చెప్పాడు, ఇది ఇప్పుడు కాదు, ముందు కాలంలో జరగబోయేది. నీ తర్వాత ఒక మంచి రాజ్యం వస్తుంది, అది కూడా కూలిపోతుంది. బంగారు తలతో ఉన్నది నీ రాజ్యము చాలా స్థిరమైనగా దేవుడు దీవించి ఆశ్రయించి ఇచ్చాడు. నీవు దేవుని విశ్వాసము నీకుంది, నమ్మకం ఉంది, లేకపోతే దేవుడు నిన్ను ఈ రీతిగా నడిపించాడు కాబట్టే ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని కూడా గెలవగలిగావు. అయితే నీ తర్వాత వచ్చే వెండి భుజాలు ఉన్నాయి చూసారా, నీ తర్వాత వచ్చే రాజ్యం కొన్ని రోజుల తర్వాత మరి ఆ రాతి చేత కొట్టబడి నలగొట్టబడుతుంది. తర్వాత ఇత్తడితో ఉన్న కింద భాగం కూడా ఆ రాజ్యం కూడా కూలిపోతుంది. తర్వాత మట్టి, ఇనప పాదాల మట్టితో ఉన్నది కూడా ఈ రీతిగా కూలిపోయి ఏదైతే రాతితో కొట్టారో ఆ రాయి స్థిరంగా ఉండి అది నిరంతరం ఉండే రాజ్యంగా ఉంటుంది. ఇది పరలోక దర్శనం. క్రీస్తు శకము 1వ శతాబ్దం వరకు జరిగే కార్యక్రమం అంతా చెప్పబడింది ఇక్కడ. కానీ వీళ్ళున్నది క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో. 6వ శతాబ్దంలోనే జరగవలసినవన్నీ దర్శనంలో చూపించాడంటే నెబుకద్నెజరుకున్న నీతిమత్వాన్ని బట్టి కొంత మరి చూపించాడు. దానియేలుకి అవకాశం ఇచ్చి అది తెలియజేయటంలో దానిని స్థిరపరిచాడు దేవుడు. ఆ రీతిగా తన బిడ్డలను స్థిరపరచడంలో, అన్యుల మధ్య హెచ్చించడంలో దేవుని క్రియ ఉంటుంది. కాబట్టి దేవుని విశ్వాసం ఇచ్చిన నీవు దేవుని క్రియ చేయాలనుకున్నప్పుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను హెచ్చిస్తూ వెళుతూ ఉంటాడు, కానీ నిన్ను ఎప్పుడు పడద్రోయాడు. నెబుకద్నెజరు తర్వాత గ్రీకులు వచ్చారు. వెండితో కనబడిన విగ్రహం గురించి చెప్పబడింది. గ్రీకుల తర్వాత రోమన్లు వచ్చారు. రోమన్ల తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు అదే సమయంలో రావటం, మరి పరలోక రాజ్యానికి, నిత్యరాజ్యానికి ఆయన చూపించిన దృశ్య రూపకంగా ఈ రీతిగా ఎప్పుడైతే కలల భావం తెలియజేశాడో దానియేలు నెబుకద్నెజరు ఎంతగానో హెచ్చించి తన ఆస్థానంలో వారికి అభయహస్తం ఇచ్చి నిలబెట్టాడు. ఒక బానిసలుగా పట్టబడి అన్య దేశంలోకి వెళ్ళిన వీళ్ళకి, అక్కడ ఆశ్రయం ఉంటుందనుకునే వీళ్ళకి రాజాస్థానంలోకి స్థానం పొందడమే కాదు, రాజు దగ్గర ప్రముఖమైన స్థానాన్ని దేవుడు ఇప్పించగలిగాడంటే నిన్ను నడిపించేవాడు నీ ముందున్నవాడు, నిన్ను హెచ్చించేవాడు కానీ తగ్గించేవాడు కాదు. నువ్వు విశ్వాసంతో ఉండాలి. నీకున్న ఆపద సమయంలో నువ్వు ఓడిపోయి లేకపోతే అల్ప విశ్వాసంలో పడిపోయి వాటి ప్రలోభాలకు పడి ఏ విషయంలో అయితే అనుకూలమో ఆ విషయంగా పోయే క్రైస్తవుల్లా కాకుండా, లేకపోతే ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తున్న క్రైస్తవుల్లా కాకుండా నీవు దేవుని నిలిచి దేవుని క్రియలు నీ యందు చూపించే రీతిగా ఉన్నప్పుడు దేవుడు చూపిస్తాడు. ఆ రీతిగా దానియేలుని హెచ్చించి ప్రధానిగా దేవుడు చేశాడు. మన జీవితాల్లో కూడా మనం ఉన్న పరిస్థితులు చూస్తే మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తుంటే అధిగమించాం అనుకుంటున్నాం, కానీ ప్రతి విషయంలో దేవుని కృప ప్రణాళిక ఉండబట్టే మనం గెలుస్తున్నాం. ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే. ఆ కృపను బట్టి, ఉన్న స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ రీతిగా దానియేలు ఉండబట్టి దానియేలుని హెచ్చిస్తూ వచ్చిన దేవుడు మరొక శోధన వచ్చింది. దానియేలుతో పాటు అనుసరించిన మేషక్కు, అబేద్నెగో వాళ్ళకి ఒక శోధన వచ్చింది. ఏమైంది? ఆ సమయంలో దానియేలు మరి రాజ్యం లేకుండా కానీ అక్కడ లిఖించబడలేదు. వారికి ఆ కల్దీలు ఏం చేశారు? వీళ్ళు బలవంతులు అవుతున్నారు కాబట్టి వీరికి ఒక శోధనకరమైన పరిస్థితులు తీసుకురావాలనుకుని ఒక మంచి విగ్రహాలని, ప్రతిమలను తయారు చేశారు. అది నెబుకద్నెజరు అంటారు. వేరే ఆ నెబో మరి దేవత విగ్రహాలను తయారు చేసి ప్రతిమ నిలబెట్టినప్పుడు పిల్లలను గ్రోవి ఆ రీతిగా వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలని అన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ స్థితి ఏంటి? దానియేలుతో పాటు వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకున్న బలాన్ని, వాళ్ళకున్న ధైర్యాన్ని వాళ్ళు దానియేలు పైన ఆధారపడే ఉన్నారు. ఎందుకని? మొదటిగా రాజాస్థానంలో పిలిచి మీకు మంచి ఆహారం ఇస్తానన్నప్పుడు దానియేలు మాత్రం చెప్పగలిగాడు, కానీ వీళ్ళు విశ్వాసాన్ని బట్టి వీళ్ళు చెప్పలేకపోయారు. అంటే వీళ్ళు రెండో రకమైన క్రైస్తవులు, ఆధారపడి మాత్రమే ఉండేవాళ్ళు. మరి ఆధారపడి ఉండే క్రైస్తవులు, అవకాశం వచ్చే క్రైస్తవులు, నిలబడే క్రైస్తవులు. ఇప్పుడు నిలబడే క్రైస్తవులు లేకపోతే చేయవలసిన క్రమం ఏంటి? ఆధారపడే వాళ్ళని బలపెట్టాలి. ఆ రీతిగానే అవకాశాన్ని బట్టి మారిపోయే వాళ్ళని బలపెట్టాలి. మరి ఆ రీతిగా చేస్తేనే దేవుని పరిచర్య ముందుకు వెళ్ళినట్లు లెక్క. నీకున్న జ్ఞానము, నీకున్న నీతిని బట్టి కాకుండా నీవు నీచు పరిసరాల్లో ఉన్న వాళ్ళని కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చేటప్పుడు బలవంతులుగా చేయాలి, కానీ బలహీనులుగా, అల్ప విశ్వాసులుగా చేయకూడదు. కాబట్టి ఈ దానియేలుతో కూడా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని దానియేలు బలపరిచాడు. ఏ రీతిగా? సామూహికంగా ప్రార్థన చేయమన్నాడు.
దేవుడు మనం అనుకున్నది చేయాలంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. మనం అపవిత్రమైన దాన్ని మనం పూనుకోకూడదు. మనం స్వల్పమైన వాటి గురించి ఆశపడి ఆహారాన్నో ద్రాక్షారసంలో తీసుకుని అపవిత్ర పరచపడకూడదు. కాబట్టి వాటి యందు మన నిగ్రహం కలిగి ఉండాలనే విషయంలో ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఆ నిగ్రహాన్ని పొంది ఆ రీతిగా మరి దేవుని యొక్క గొప్ప క్రియను చూశారు. ఆ రీతిగా బలపరచబడుతూ వచ్చారన్నమాట. ఆ రీతిగా బలపరచబడుతూ వచ్చిన వీరికి వచ్చిన శోధన ఏంటి? ఇప్పుడు రాజు ప్రతిమకు లేకపోతే చేసిన ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయాలి. మరి అంతకుముందు విషయంలో దానియేలు మాత్రం చెప్పగలిగాడు, కానీ వీళ్ళు చెప్పలే. కానీ దానియేలుతో చేసిన సహవాసం, దానియేలు ముందు నడిపించిన విధానాన్ని బట్టి వీళ్ళు ఆదరణ ఆశ్రయం కోరిన వీరు విశ్వాసులు బలపరచబడి వీరికి వీరే మరి దేవుని నిలబడే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఒక మంచి దేవుని మరి బోధకుడు, విశ్వాసి, లేకపోతే పరిచర్యకుడు, ప్రవచనకర్త, వారితో పాటు ఉండే వాళ్ళని ఏం చేయాలి? వారిని కూడా దేవుని నిలబడే రీతిగా చేయాలి, కానీ బలహీనంగా చేయకూడదు. ఆయన వాళ్ళని నడిపించేది వారిని బలవంతులుగా చేయడానికి, కానీ ఆయన మాత్రమే గొప్పవాడిగా, ఆయన మాత్రమే మరి అధికుడిగా చూపించుకుంటే అది ఏ రీతిగా వెళ్ళిపోతుంది? అది కొంతకాలం తర్వాత ఆయన దేవుడి కన్నా ఎక్కువగా యోచించే క్రమంలో విశ్వాసన పడిపోతాడు. కాబట్టి చాలామంది దేవుని సేవకులు ఎక్కడ మరి దేవుని యొక్క క్రమంలో వెనకబడిపోతున్నారంటే, దేవుడిచ్చిన అనేకమైన వరాలను ప్రత్యక్షతను పొంది నువ్వు నీతిమతంతో నిలబడి దేవుని వాక్యం పరిచర్య చేస్తే నీలో దేవుని ప్రవచనం నీకు దేవుడిస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి నేను పొందుతాను, దేవుని ఆత్మతో చెప్తానని దానియేలు చెప్పిన మాటను దేవుడు స్థిరపరిచాడు. ఎప్పుడు? సామూహికంగా ప్రార్థన చేసి దానియేలు మళ్ళీ తన గదిలో దేవుని అడిగినప్పుడు. కాబట్టి దేవుని నిలిచిన నీకు, దేవుని విశ్వాసంలో ఉన్న నీకు, దేవుని వాక్యం పరిచయం నీకు, దేవుడు నిన్ను బలపరిచి ప్రవచనకర్తగా చేస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? నీతో పాటు అనేక మంది ఉన్న వాళ్ళని కూడా బలపరిచినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఆయన ప్రవచనం నీతో చెప్పించేవాడుగా చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని ప్రవచనం చెప్పేవారు ఉండాలి, కానీ దేవునితో సమానంగా అనేక క్రియలు చేస్తున్నామనుకుని దేవుని కన్నా ఎక్కువగా వారు యోచించినప్పుడు వారు శోధనలో పడిపోయినట్లే, దేవుని యందు నీతి విడినట్లే. కాబట్టి ఆ రీతిగా దానియేలు తరఫీదు చేసిన వీళ్ళు ఏ రీతిగా ఉన్నారు? ఇప్పుడు మేము ప్రతిమకు మొక్కం, మేము విశ్వసించిన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా అపవిత్రమైన పని మేము చేయమని వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగినంత ధైర్యము వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. దానియేలు ఎప్పుడైతే స్థిరపడి నిలబడి దేవుని ప్రవచనాన్ని పొందాడో, అప్పటి వరకు మామూలు వ్యక్తిగా ఉన్న వ్యక్తి దేవుని ప్రవచనాన్ని పొంది చెప్పగలిగాడో, ఆ విషయాన్ని చూసి వీళ్ళు కూడా అదే రీతిగా స్థిరపరచబడి దేవుని యొక్క ప్రవచనాన్ని పొందే క్రమంలో నిలబడగలిగారు. అంటే రెండవ రకమైన క్రైస్తవులు కూడా దేవుని నిలిచే రీతిగా దేవుని పరిచర్యలు చేయటమే దేవుని యొక్క పరిచర్యకు చాలా అవసరమైన కార్యం. మనం మొదటిగా ఉన్నవాళ్ళు అనుకుంటాం కదా, అవసరాన్ని బట్టి మారే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా వారు దేవుని సన్నిధికి నిలవలేరు. ఏ క్రమం వచ్చినా పడిపోతూ లేస్తుంటారు. కాబట్టి వారి గురించి చేసే ప్రయాసలో చాలా పాత్ర పొందిన అనేకమైన మన యాజకులు మనం చూస్తాం. కానీ దేవుని నిలిచి దేవుని ఆశ్రయం కోరి కొంత అల్ప విశ్వాసం ముందుగా దేవుని సన్నిధికి తీసుకురాగలిగిందే దేవుని సేవకులు చేయగలిగింది. ఆ రీతిగా దానియేలు వాళ్ళని బలపరిచి నిలబెట్టాడు. కాబట్టి రాజు ముందు వాళ్ళు వెళ్ళి మేము ఆ ప్రతిమకు మొక్కము దేనికైనా సిద్ధమని చెప్పగలిగిన స్థిర ధైర్యంతో చెప్పారు. అయితే రాజు అన్నాడు, ఇప్పుడు మీకు పరిస్థితి ఏంటి చెప్పండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేస్తాం, సిద్ధమే. నువ్వు అగ్నిగుండం పడేసినాక ఏం చేస్తావు? కాలిపోతావు, ఇంకా నీ అన్ని వ్యర్థమే అనే రీతికి ఎన్ని రీతిలో మాట్లాడినాను. మేము విశ్వసించిన దేవుడు మమ్మల్ని కాపాడు. ఏ రీతిగా కాపాడతాడు? ఇక్కడ రాజు నేనే, సమస్తం చేయగలిగిన వాడిని నేనే, నా చేతులు అన్ని క్రియలు ఉంటే ఏ రీతిగా మీ దేవుడు కాపాడతాడు? అయితే సిద్ధపడిన వీళ్ళని తీసుకొని మరి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసే క్రమంలో ఏం చెప్పాడు? అనేక రెట్లుగా అగ్నిగుండాన్ని తయారు చేయమన్నాడు, బలవంతులను పెట్టి అగ్నిగుండంలో తోయమన్నాడు. ఇంతగా ఆయన బలవంగా చేయాలనుకున్న క్రియ, వీళ్ళని పడదోయటం మామూలు క్రియలకి చాలా చాలా సునాయాసంగా చేయొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం చెప్తున్నారు కాబట్టి ఇంకా బలంగా వీళ్ళని ఆ యొక్క శోధనకు పడవేయాలనుకుని మరి ఏదైతే సిద్ధపరిచాడో, అంటే అగ్నిగుండం పెద్దగా చేశాడు, చాలా బలవంతులు పెట్టాడు. చాలా బలవంతులు పెట్టి అగ్నిగుండం పెద్దగా చేసినందువల్ల దేవుని కార్యము మరి అక్కడ కనబరచబడింది. ఏ రీతిగా? వాళ్ళు బలవంతులుగా ఉండి వీళ్ళని తోయటానికి వెళ్ళి అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్ని ఎక్కువగా ఉండి కాలిపోయి వెళ్ళి చనిపోయారు. ఆ యొక్క సూచన రాజుకు తెలిసిపోయింది. ఇది
మరి వీరు నమ్మిన దేవుడి యొక్క కార్యమని. మరి మనుషులు అనేక రీతులుగా యోచించి అల్పులపైన, బలహీనులపైన, దేవుని నమ్మిన వాళ్ళపైన ఎన్నో విష ప్రయోగాలు చేయాలనుకున్నాను. వాటిలో బలహీనం అయిపోయాము, దేవుడు మన నుంచి కాపాడదనుకున్నప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎవరైతే వీరికి అపకారం చేయడం వాళ్ళనే శిక్షించే క్రమం మనం చూస్తాం. ఆ రీతిగా పడిపోయిన తర్వాత నలుగురు కనబడుతున్నారు. దేవదూతలు కూడా వాళ్ళతో కలిసి నడుస్తున్నట్టు నలుగురు కనబడినప్పుడు అప్పుడు రాజు చెప్తున్నాడు, ఇదేంటి ముగ్గురే వేస్తే నలుగురు కనబడుతున్నారు, మన వాళ్ళు పడిపోయారేంటి అని బయట తీసుకురామన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చూస్తే వారి వెంట్రుక కూడా కాలేదు, వాసన కూడా రాలేదు, అగ్ని ఏమీ వాళ్ళని దహించలేదు. ఏదైతే వాళ్ళు చెప్పారో మా దేవుడు రక్షిస్తాడని ఆ రీతిగా వారు బయటకు వచ్చినప్పుడు మరి అంత అన్యుడైన రాజు కూడా మరి అది నమ్మి విశ్వసించి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళ దేవుడు గెలిపించాడని, నిజమైన దేవుడని విశ్వసించాలని, వీరికి ఎటువంటి హాని చేయకూడదని అనేకమైన శాసనాలతో బలపరిచి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆయన కూడా దేవుని నిలిచే రీతిగా నడిచే క్రమం. కాబట్టి మన విశ్వాసము, మన యొక్క నమ్మకం, దేవుడు మన పట్ల ఉంటాడు, మన ముందు నడుస్తాడు, ఎడబాయడు, మనల్ని విడనాడడు, మన పట్ల తన క్రియలను చూపిస్తాడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మనకున్నాడని ద్వితీయోపదేశకాండంలో మనం విన్నాం కదా. ఆ రీతిగా నడిపించే దేవుడు మీ పట్ల తన కార్యాలు చూపించినప్పుడు నీ ముందు అన్యుడు, రాజు, బలవంతుడు మరి ఎవరున్నను వారి నుంచి రక్షించి తన కృపచేత నిన్ను నడిపించేవాడు, నీ విశ్వాసంలో నిన్ను గెలిపించేవాడు, నిన్ను హెచ్చించేవాడు, నీ యొక్క కార్యాలు ముందుకు నడిపించేవాడు. నువ్వు మనుషులను చూసో, ధనాన్ని చూసో, లేకపోతే ఇంకొక దీని ప్రణాళికలను చూసో భయపడవద్దు. నువ్వు నమ్మినవాడు, నీ యందు నిలిచేవాడు, నీ ముందు నడిచేవాడు, నిన్ను విశ్వాసంలో బలపరిచేవాడు, ఎడబాయాడు, విడువాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముతో మనము ఏదైనా చేయగలం. మనకున్న విశ్వాసములో ముందుకు వెళ్ళినప్పుడు జయాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నాను, ఎటువంటి పరిస్థితులు ఉన్నాను, ఏ సమస్యలు ఉన్నాను దాన్ని ఎదుర్కోగలిగిన శక్తిమంతుడు మనం కాదు, మనం నమ్మిన దేవుడు. ఆయన విశ్వాసం ఉంచి మనం ఆ క్రియలు చేసినప్పుడు దేవుని మహిమపరిచే వాళ్ళుగా ఉంటాం. కాబట్టి ఆ విశ్వాసంలో మనందరం ముందుకు వెళ్ళాలని కోరుతూ ఆమెన్. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో సజీవ లెక్కనుంచిన దేవా, నీ వాక్యము ద్వారా అలుపులను సైతం బలపరిచి నేను నిలిచేవారిగా నడిపించిన కార్యంలో దానియేలును బానిసగా వచ్చినను మరి అధికుడిగా హెచ్చించే క్రమంలో అనేక మంది అద్భుతమైన క్రియలు చూసి మరి నీవు నమ్మిన వాడి నిజమైన దేవుడని అన్యులు సైతం చెప్పగలిగే క్రమంలో మరి ఆ రీతిగా మా యొక్క నీతిమత్వంలో మమ్మల్ని నడిపించు తండ్రి. మాదిరికరమైన జీవితం మాలో ఉంచి నేను విశ్వాసముతో నీ క్రియలు చేయగలిగిన వారుగా, లోకాన్ని చూసి భయపడేవారుగా కాకుండా లోకాన్ని జయించగలిగిన శక్తిమంతుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపించేవాడు, మమ్మల్ని ఎడబాయని దేవుడు ఉన్నాడని విశ్వాసంతో నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.